ప్రేమకు రాజు పేద, వర్ణం వర్గం, జాతి మతం కులం ప్రాంతం ఉండవని నిరూపించే ఘటన అది. ఒక ధనవంతుడైన కుర్రాడు రోడ్డు పక్కన శాండ్విచ్ అమ్మే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. దాదాపు 2 ఏళ్ల నుంచి తాను ప్రేమించిన అమ్మాయి ఏం చేస్తుందో ఇంట్లో చెప్పకుండా నేరుగా తన తల్లిని శాండ్విచ్ అమ్మే షాప్కు తీసుకొని వెళ్ళాడు. ఆమె నీకు కాబోయే కోడలు, నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పాడు. రోడ్డు పక్కన శాండ్విచ్ అమ్మే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి నిరాకరించింది. ఆ తర్వాత ఏం జరిగింది? కన్నకొడుకు ప్రేమను అంగీకరించిందా? శాండ్విచ్ అమ్మే అమ్మాయితో పెళ్లి చేసుకునేందుకు వచ్చిన సమస్య ఏంటి? తన తల్లిని కొడుకు ఎలా ఒప్పించాడు? కొడుకు ప్రేమను తల్లి ఎలా అంగీకరించింది? నడి రోడ్డుపై ఎమోషనల్ సీన్స్ తో జరిగిన వీరి కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది రద్దీగా ఉండే ఏరియా. ఆ రోడ్డు పక్కనే చిన్న శాండ్విచ్ షాప్. ఆ షాప్లో ప్రతిరోజు చిరునవ్వుతో శాండ్విచ్ అమ్మే అమ్మాయి. ఆ అమ్మాయిని చూస్తూ మనసు పారేసుకున్నాడో యువకుడు. ప్రతిరోజు అదే షాప్కు వచ్చి ఆ అమ్మాయి చేతి శాండ్విచ్ ఆర్డర్ చేసి తినేవాడు. ఇలా కొంతకాలానికి ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇలా శాండ్విచ్ సాక్షిగా ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అబ్బాయిది రిచ్ ఫ్యామిలీ, అమ్మాయిది చిన్న సాధారణ కుటుంబం. రోజు వ్యాపారం నడిస్తే గాని పూట గడవని పరిస్థితి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరింది. ఎలాగైనా శాండ్విచ్ అమ్మే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని భావించాడా కుర్రాడు. విషయం ఇంట్లో చెప్పేందుకు సిద్ధమయ్యాడు. अच्छा क्या चाहता है? हाँ बोलो, बताओ क्या? अच्छा, आप रोना बंद करो और बताओ मुझे कि ये कब से चल रहा है? 1 साल से आंटी वो स्टॉल पे आते थे। स्टॉल पे क्या आते थे? बोलना क्या पसंद चुप करता कर हो? ना, तुझे बोल रही हूँ ना मैं। बता तो रही है आपको। बता, फिर बोल रहा तू। सुन रही हो ना मैं से? సీన్ కట్ చేస్తే ఒకరోజు తన తల్లిని శాండ్విచ్ షాప్ దగ్గరకు తీసుకొచ్చాడా కుర్రాడు. తాను ప్రేమించిన అమ్మాయిని చూపించాడు. శాండ్విచ్ సర్వ్ చేస్తున్న యువతిని చూసిన తల్లి షాక్ కి గురైంది. ఈ క్రమంలోనే తల్లి ముఖంలో ఆశ్చర్యం, ఆ తర్వాత నిరాకరణ, ఆపై సమాజంలో తన గౌరవం తగ్గిపోతుందన్న భయం, ఈ 3 ఒకేసారి కనిపించాయి. దీంతో శాండ్విచ్ అమ్మే అమ్మాయేనా నీవు ప్రేమించింది అని అడిగి ఆమెతో పెళ్లికి నిరాకరించిందా తల్లి. ఈ క్రమంలోనే తన ప్రేమకు అంగీకరించేందుకు కొడుకు తన తల్లిని అనేక విధాలుగా ప్రాధేయపడ్డాడు. తన కుటుంబ నేపథ్యాన్ని తల్లికి వివరించే ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు మా తాత ధనవంతుడు కాదు, అయినా నాన్న నిన్ను పెళ్లి చేసుకున్నాడు. దీనిపై తల్లి స్పందిస్తూ, నాకు సమాజంలో గౌరవం ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు పక్కన శాండ్విచ్ అమ్మే అమ్మాయితో నీ పెళ్లి జరిగితే సమాజంలో నా గౌరవం తగ్గిపోతుంది, నలుగురు నవ్వుకుంటారు అని సమాధానమిస్తుంది. దీనిపై స్పందించిన కొడుకు, సమాజాన్ని ముందు పక్కన పెట్టు, ముందు మా ప్రేమ సంగతి చూడమంటాడు. ఎలాగైనా తన ప్రేమను అంగీకరించాలని కోరతాడు. पापा को फोन करूं मैं? पापा को फोन मत करो, रुक जा यार, तू रुक जा। पापा को फोन मत करो। और तू क्या वीडियो बना रहा है? बंद करना अरे उसे। बनने, आप मेरी बात सुनो। आप पहले एक बार मेरी बात सुनो। अगर आपको लगता है कि मैं गलत बोल रहा हूँ तो फिर उसके बाद आप जो बोलोगे मैं सुन लूँ। बोलो। देखो बोल। देखो, सिंपल सी बात है। मुझे कम से कम 1-1.5 साल के आसपास हो गया है दैट आई हैव नोन हर। मैं आते जाते यहाँ पे मिलता रहता हूँ। उसको भी क्या है? मेरी बात सुनो। नहीं सुनना मुझे तेरी। ఐడియా? ఇక్కడ ఆ అమ్మాయికి జీవితం అంటే నిత్యం పోరాటం, ఆ అబ్బాయికి జీవితం అంటే ఎంపిక. అందుకే తనకు కావాల్సిన అమ్మాయిని ఎంపిక చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య డబ్బు, హోదా, వర్గం లాంటి భేదాలు కనిపించలేదు. ఆమెలో సాధారణ పరిస్థితిని ఇష్టపడ్డాడు. అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమెకు మంచి జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తన తల్లితో గట్టిగా వాదించాడు. డబ్బు కన్నా గౌరవం, హోదా కన్నా మనసు, సమాజం కన్నా ప్రేమ ముఖ్యమని తల్లికి చెప్పాడు. అయినప్పటికీ తల్లి ఎక్కడా కన్విన్స్ కాలేదు. చివరకు ఆ అమ్మాయి తరపు వాళ్ళతో కూడా మాట్లాడించారు. శాండ్విచ్ అమ్మే అమ్మాయితో కూడా మాట్లాడిందా తల్లి, కానీ ఎక్కడా ఆమె మనసు కరగలేదు. ఈ క్రమంలోనే తాను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటా, లేకుంటే పెళ్లే చేసుకోను అని తల్లికి తెగేసి చెప్తాడు. ఇలా వారిద్దరి మధ్య కాసేపు వాదనలు జరిగిన తర్వాత ఆ అబ్బాయి తన కారులోని పూలు తీసుకొని వెళ్ళి తన ప్రేయసిపై వేస్తూ తల్లి ఎదురుగానే లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఇలా అందరి ముందు తన ప్రేమను చాటుకుంటాడా కుర్రాడు. తన ప్రేయసిని కారు దగ్గరకు తీసుకొని వచ్చి తల్లికి మరోసారి పరిచయం చేస్తాడు. అలా ఇష్టం లేకున్నా అతి కష్టం మీద ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా తల్లి. ఈ కథలో మనం చూడాల్సింది
ఒక శాండ్విచ్ అమ్మే అమ్మాయిని కాదు, అలా అని ఒక ధనవంతుడిని కాదు, ప్రేమించిన ఆ ఇద్దరి గురించి ప్రేమ ముందు వర్గభేదాలు చాలా చిన్నవి అని చెప్పేందుకు ఈ సంఘటనే నిలువెత్తు నిదర్శనం. అందుకే ఈ వీడియో ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వైరల్గా మారింది. ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న మిగిల్చింది. ఆధునిక యుగంలోనూ వర్గం, భేదం, కులం, జాతి, ధనవంతుడు, పేదరికం అనే వివక్షలు ఈ స్థాయిలో కొనసాగుతున్నాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆధునికత అంటే అర్థం చేసుకోవడం, సమాజానికి ఆదర్శంగా నిలవడమే తప్ప తన గొప్ప కోసం ఇతరుల అభిప్రాయాలను, ఆశలను, కోరికలను పాతిపెట్టడం కాదని ఈ ఘటన రుజువు చేసింది. ఏది ఏమైనా ఈ అబ్బాయి ధైర్యానికి, సాహసానికి, ప్రేమకు, నిజాయితీకి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఆల్ ద బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.